నిఖిల్ సిద్ధార్థ్ మరియు ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన స్పై మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సో మూవీ ఎలా ఉంది, స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్పై మూవీ ట్రైలర్ క్రియేట్ చేసిన హైప్ మామూలుగా లేదు. అందరికీ ఎప్పటి నుంచో సస్పెన్స్గా ఉన్న ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ గారి లైఫ్ మిస్టరీ గురించి ఈ సినిమాలో రివీల్ చేయబోతున్నారు అన్నంత ఎఫెక్టివ్గా ఉంటుంది స్పై మూవీ ట్రైలర్. మరి నిజంగా ఆ విషయం గురించి ఈ సినిమాలో ఉంటుందా? ముందు మూవీ స్టోరీ మనకు తెలియాల్సిందే. గుమ్నామీ బాబా మరియు భగవాన్జీ వంటి మారు పేర్లతో నేతాజీ స్వాతంత్రం తర్వాత కూడా బ్రతికే ఉన్నారని, 1985 సెప్టెంబర్ 16న విమాన ప్రమాదంలో ఆయన మరణించారని పలు వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. కానీ స్టోరీలో దీని గురించి ఎనాలిసిస్ కానీ పరిశోధన కానీ ఏమీ ఉండదు. అంటే నేతాజీ గారి గురించి కొత్తగా చెప్పిన నిజాలేమీ లేవు. కథ మొదలవడంతోనే భగవాన్జీ ఫైల్స్ మిస్ అయ్యాయని, అవి కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దగ్గర ఉన్నాయని ఇండియన్ రా ఏజెన్సీ కనిపెడుతుంది. భగవాన్జీ ఫైల్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అని తెలుసుకుని వాటిని తీసుకొని టెర్రరిస్ట్ ఏం చేయబోతున్నాడు అనేది స్టోరీ. కానీ ఆ టెర్రరిస్ట్ 5 సంవత్సరాల క్రితం చనిపోయాడని ఇండియన్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది. మరి ఇప్పుడు ఎలా బ్రతికొచ్చాడు? ఆ ఉగ్రవాదిని చంపిన ఏజెంట్ను వెంటనే మరో వ్యక్తి చంపేశాడు. మరి ఆ ఏజెంట్ని చంపిన వ్యక్తి ఎవరు? ఆ ఫైల్స్తో ఏం చేయబోతున్నారనేదే మూవీ స్టోరీ. ఈ మిస్టరీని ఛేదించే బాధ్యతను మూవీ హీరోకి అంటే నిఖిల్కి అప్పచెప్తారు. ఇక్కడే ఒక విషయం తెలుస్తుంది. 5 ఏళ్ల క్రితం ఉగ్రవాదిని చంపి తన ప్రాణాలు పోగొట్టుకున్న ఏజెంట్ మరెవరో కాదు, హీరో అన్నయ్యేనని. దీంతో స్టోరీలో పర్సనల్ ఎమోషన్ కూడా యాడ్ అవుతుంది. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కూడా ఒక రా ఏజెంటే. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ మరీ అంత కనెక్టింగ్గా ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా యావరేజ్గా నడుస్తుంది. అంటే అంత ఇంట్రెస్టింగ్ సీన్లు ఏమీ ఉండవు. సెకండ్ హాఫ్లో చివరి 30 నిమిషాలు మాత్రం ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. సుభాష్ చంద్రబోస్ గారి గురించి రాణా చెప్పే పవర్ఫుల్ డైలాగులు ఈ చివరి 30 నిమిషాల్లోనే ఉంటాయి. అవి ఈ సినిమాకి హైలైట్. అంటే స్పై మూవీ నార్మల్ రా ఏజెంట్ సినిమా, బట్ దానికి సుభాష్ చంద్రబోస్ గారి ఫ్లేవర్ యాడ్ చేశారు అంతే, అది కూడా అక్కడక్కడ. కాబట్టి ఇది మరీ అఖిల్ ఏజెంట్ సినిమాలాగా కాకుండా కాస్త వేరుగా కనపడుతుంది. స్పై టీజర్ అండ్ ట్రైలర్స్లో చూపించినంతగా, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చెప్పినంతగా సుభాష్ చంద్రబోస్ గారి మిస్టరీకి సంబంధించిన మూవీ అయితే ఇది కాదు. సో సినిమా పర్వాలేదనిపించినా ఆడియన్స్కి వాళ్ళు అనుకున్నది మూవీలో లేకపోయేసరికి గట్టిగా హర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సినిమా స్టార్టింగ్లో రా ఏజెంట్స్ లైఫ్ స్టైల్ మరీ కష్టంగా ఉంటుందనే రేంజ్లో చూపించారు. కానీ చివరికి అన్నీ వాళ్ళ దగ్గరికి ఈజీగా వచ్చేస్తాయని చూపించారు. ఇది కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక నిఖిల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సెటిల్డ్గా బాగా చేశాడు. హీరోయిన్ కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. సపోర్టింగ్ రోల్లో అభినవ్ మంచి నవ్వులు పోయించాడు. డైరెక్టర్ స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే మీద కాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది. ఈ సినిమాని ఇంట్రెస్టింగ్గా తీయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకేగా ఉంది, బట్ సెకండ్ హాఫ్లో ఒక ఇంటెన్సివ్ ఫైట్ దగ్గర మాత్రం చాలా బాగుంది. పాటలు కూడా అంత వర్కౌట్ కాలేదు, కానీ లాస్ట్ పాట బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే మనం సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఏదో కొత్తది తెలుసుకోబోతున్నాం అని కాకుండా వెళ్ళి చూస్తే ఖచ్చితంగా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.